కడప పార్లమెంట్ సీట్ అక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంట్. వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు, ఎన్డీఏ కూటమి తరఫున భూపేశ్ రెడ్డి గారు అయితే అంత తిరగలేదు. అన్ని నియోజకవర్గాలు తిరగడం కానీ ఏదో ఖర్చు పెట్టడం కానీ చేయలే. ఆయన ఎక్కువ దమ్మలమడుగులోనే కాన్సన్ట్రేట్ చేసినారు. ఉంటే వీళ్ళిద్దరికే ఉంది, ఎవరికి? షర్మిలమ్మకు, అవినాష్ రెడ్డికి. ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో అయితే అన్ని బూతుల్లోనూ ఏజెంట్లను పెట్టినారు. ఎందుకంటే అక్కడ నిలబడిన తెలుగుదేశం అభ్యర్థి అయితేనేమి బీటెక్ రవి గారు, అంటే షర్మిలమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు కూతురు, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఏజెంట్లను పెట్టినారు. ఇంత మునుపు కొన్ని బూతుల్లో ఏజెంట్ కూర్చుండే వాళ్ళు కాదు. 1000 నుంచి 1,00,000 వరకు మెజారిటీ వచ్చేది. అటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గంలోనే. ఏజెంట్ పెట్టిన తర్వాత ఎందుకంటే పోలింగ్ బూతులకు వెళ్ళి వేశారు ప్రజలు. వాళ్ళ అభిష్టాన్ని చూపించినప్పుడు కొంత అక్కడ నుంచి సమాచారం ఏమంటే ఒక ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారని, రెండో ఓటు పార్లమెంటుకి అయితే షర్మిలకి వేశారని క్రాస్ ఓటింగ్ జరిగింది. కొంచెం ఈమెకు కూడా ఏమన్నా మెజారిటీ రావచ్చునా అనేది ఒక థింకింగ్ ఉంది. అది వచ్చినప్పుడు మిగతా నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో ఆమెకు అభ్యర్థులు అయితే పెట్టుకున్నది, కానీ చిన్న అభ్యర్థులు పెట్టుకున్నది, స్థాయికి తగ్గ అభ్యర్థులు కాదు. పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు శాసనసభకు అయితే తెలుగుదేశం పార్టీకి వేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా షర్మిలకే ఓట్లు వేసినారు. మహిళలు అనుకోండి, రకరకాల వ్యక్తులు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. 2 పార్టీల నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. కులాల వారీగా చూసినప్పుడు మైనారిటీ ఓట్లు అయితే, ఎందుకంటే వాళ్ళ ఆల్ ఇండియా డెసిషన్ ఒకటి ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకే వేయాలా అని. అక్కడ కాంగ్రెస్ గుర్తుండడము, గుర్తింపు ఉండే అభ్యర్థి ఉండడము, రాజకీయ ప్రాముఖ్యత అయిన అభ్యర్థి ఉండడంతో ఈవెన్ ఏసీ ఓటు అంటే దాదాపు క్రిస్టియన్స్ అయినారు, వాళ్ళకే వేసినారు. వేసిన దానివల్ల గతంలో ఆమెకు డిపాజిట్ కూడా రాదు, ఎట్టొస్తుందని అనుకున్న వాళ్ళకు ఇప్పుడు 2వ స్థానానికి అయితే వచ్చింది. 2వ స్థానంలో అయితే చేరింది. గెలుపు ఓటములు అనేది అది ఎన్నికలు లెక్కించినప్పుడు చెప్పాల్సిన విషయం. అంటే వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేసినారు. ఎందుకంటే ఒకరికేమో తండ్రి అవుతారు, ఒకరికేమో బాబాయ్ అవుతారు, చంపబడినారు. ఆ కేసు దర్యాప్తు సక్రమంగా జరగనివ్వటం లేదు. జరగనివ్వకపోవటానికి కారణం సీఎం ఆఫీసేనని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇది సరిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదని వాళ్ళ బాధ ఉంది.